గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే బీపీఆర్ రైడర్ యూజ్ చేసి మనకు రెగ్యులర్ ఇన్కమ్ పాలసీస్, ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్, ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్, ఫార్చ్యూన్ గ్యారంటీ ఈ 3 పాలసీలలో ఏ పాలసీ బెటర్‌గా ఉంటుంది అనేది మీకు డిఫరెన్స్ చెప్తాను. ఒక 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని రూ. 1,00,000 ప్రీమియం రైడర్స్ అన్నీ యాడ్ చేసి ఇంక్లూడింగ్ బీపీఆర్ యాడ్ చేసి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకేనా? ఇప్పుడు మనకేందంటే నేను ప్రతిదీ ఓపెన్ చేసి కొటేషన్ తీసి చేయాలి అనుకుంటే ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ఆల్రెడీ కొటేషన్ తీశాను, తీసి స్క్రీన్ షాట్లు తీశాను. దాన్ని బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు ఐడియా వస్తుంటుంది. ఒకసారి ఇది ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్లో చూసుకుందాం. ఫస్ట్ ఇది చూడండి, ఫైనల్ స్క్రీన్ షాట్. ఇది 30 ఇయర్స్ క్యాండిడేట్, 12 ఇయర్స్ పేమెంట్. ఇక్కడ చూడండి, పీపీటీ 12, పాలసీ టర్మ్ 17 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి. 12,50,000 ఉంటుంది. టర్మ్ బూస్టరు, ఏడి, ఏటీపీడి 4 రైడర్లు యాడ్ చేశాను. బీపీఆర్ రైడర్ కూడా యాడ్ చేశాను. మొత్తం కలిపి 1,05,000 చేంజ్ అవుతుంది. కాకపోతే రిటర్న్స్ అన్ని చూసుకుంటే 56 lakhs కంటే ఎక్కువ రావట్లేదు. మొత్తం ఇది 12 ఇయర్స్ ప్లస్ 17 ప్లస్ 30 ఇయర్స్ ఇన్కమ్ టర్మ్ ఉంటుంది. ఈ విధంగా 30 ఇయర్స్ ఇన్కమ్ టర్మ్ ఉంటుంది. 30 ఇయర్స్ ఇన్కమ్ టర్మ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 1,49,000 చేంజ్ వస్తుంది. ఇది క్లియర్ కదా. దీని తర్వాత ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్. ఒకవేళ ఇన్సూరెన్స్ కవరేజ్ చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ లైట్గా ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ పోతుంటుంది. లాస్ట్ మ్యాక్సిమం 18,46,000 వరకు వస్తుంది. ఒకటేంది ప్రీమియం ఎంత వస్తుంది, పీపీటీ పీటీ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంటుంది, రిటర్న్స్ ఎంత వస్తున్నాయి, ఓవరాల్గా ఫైనల్గా రిటర్న్స్ ఎంత వస్తుంది అనేది చూసుకోండి. దాని తర్వాత సుప్రీంలో చూడండి, 12 ఇయర్స్ పేమెంట్, 50 ఇయర్స్ పాలసీ టర్మ్. ఓవరాల్గా చూసుకుంటే కొంచెం బీపీఆర్ రైడర్కి ప్రీమియం పెరుగుతుంది. రిటర్న్ చూసుకున్నట్లయితే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఒక 2 lakhs తక్కువ ఉంటుంది. రిటర్న్ చూసుకున్నట్లయితే మనకి 67 lakhs వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ వచ్చే రిటర్న్స్ కూడా పెరుగుతున్నాయి. దానికంటే ఇది కొంచెం బెటర్ కదా సుప్రీం అనేది. తర్వాత ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా చూడండి, పెరుగుతూ పోతూ ఉంటుంది. మ్యాక్సిమం 20 lakhs ఉంటుంది, 22 lakhs వరకు వస్తుంది. దాని తర్వాత మళ్ళీ తగ్గుకుంటూ వస్తుంటుంది. ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం ఇది. తర్వాత సెక్యూర్ చూద్దాము. చూడండి, 64 lakhs. ఇది ఎంత ఉంది రిటర్న్స్ ఇంత ముందుది? 67 lakhs. ఇది 64 lakhs. కాకపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ దీంట్లో 18 ఇయర్స్ వరకే ఉంటుంది. వచ్చే రిటర్న్స్ చూడండి, 80 ఇయర్స్ వరకు పాలసీ టర్మ్, 64 lakhs. సెక్యూర్. ఓకేనా? 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, నెక్స్ట్ 33 ఇయర్స్ ఇన్కమ్ టర్మ్. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్లు పెరుగుతుంటాయి, ప్లస్ రిటర్న్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. దాంట్లో 3 ఆప్షన్స్ చెప్పాను మీకు. దాన్ని బేస్ చేసుకొని మీరు కస్టమర్ యొక్క ఏజ్ని బట్టి ఎవరికి ఏది ఇస్తే బాగుంటుంది అనేది మీరు చూడండి. 3 స్లైడ్లు నేను ఫైనల్గా చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్లో ఏంటంటే ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, నెక్స్ట్ 30 ఇయర్స్ ఇన్కమ్. ఓవరాల్గా చూసుకుంటే 56 lakhs. తర్వాత సెక్యూర్, ఇన్సూరెన్స్ కవరేజ్ మ్యాక్సిమం 18 lakhs వరకు వస్తుంది. తర్వాత సుప్రీం, 12 ఇయర్స్ పేమెంట్, పాలసీ టర్మ్ అనేది 50 ఇయర్స్ వస్తుంది. దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ ఉంటుంది, రిటర్న్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. రెగ్యులర్ ఇన్కమ్ విత్ ఆర్ఓపి ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పెరుగుతుంది. తర్వాత సెక్యూర్లో ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ సుప్రీం. సెక్యూర్లో చూడండి, ఇది కూడా ఓవరాల్గా ఇన్సూరెన్స్ కవరేజ్ సేమ్ ఉంటుంది, బట్ లాస్ట్ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది, రెగ్యులర్ వచ్చే రిటర్న్స్ వస్తుంటాయి. ఓవరాల్గా చూసుకుంటే ఎఫ్జి సుప్రీం అనేది మనకి మంచి రిటర్న్స్ కనిపిస్తున్నాయి, మ్యాక్సిమం రిటర్న్స్ ఇది. ఓకేనా? 67 lakhs. రెగ్యులర్ వచ్చే ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది, ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ ఉంటుంది.
ప్లస్ మంచి రిటర్న్స్ కనిపిస్తుంటే లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ ఉంటుంది. బీపీఆర్ రైడర్ యాడ్ చేశాను. ఓవరాల్‌గా చూస్తున్నంటే ఫస్ట్ ఇయర్ ప్రీమియం 1,20,000 పే చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి దీంట్లో బీపీఆర్ అనేది అప్ టు 80 ఇయర్స్ వరకు ఉంటుంది. 50 ఇయర్స్ పాలసీ ఇది మొత్తం. ఓకేనా? కొంచెం ఇంగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ కావాలి మనకి అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళకి ఎఫ్‌జి సెక్యూర్ చెప్పండి. ఇది 55 ఇయర్స్ పాలసీ టర్మ్ వస్తుంది. ఓకేనా? ఏం లేదండి. ఫైనల్‌గా మీరేం కన్‌ఫ్యూజ్ కాకండి. ఎవరికైతే మాక్సిమం రిటర్న్స్ రావాలి, మాక్సిమం ఇయర్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి అంటే మనకి మనకేందంటే ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ అనేది 40 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకిస్తే బెటర్‌గా ఉంటుంది. ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం గాని, ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ గాని బిలో బిలో 35 ఇయర్స్ మినిమమ్ 25-35 ఇయర్స్ ఉన్న వాళ్ళకిస్తే ఈ 2 ఆప్షన్స్‌లల్ల చూడండి. అప్పుడుండే సిట్యుయేషన్ బట్టి, కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి పాలసీ టర్మ్ అనేది 55 ఇయర్స్ వస్తుంది. 85 ఇయర్స్ కస్టమర్ ఏజ్ వచ్చేంత వరకి ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. రిటర్న్స్ రావాలి. బీపీఆర్ రైడర్ బెనిఫిట్ కావాలనుకున్నప్పుడు మనకి 2 ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. ఏజ్ ఎక్కువుంటే ఎఫ్‌జి ప్లస్, ఏజ్ తక్కువుంటే ఎఫ్‌జి సెక్యూర్, ఎఫ్‌జి సుప్రీమ్. దాంట్లో ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. ఇప్పటివరకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లు కావాలన్న ఆళ్ళకి పాలసీ టర్మ్ 17, 18 ఇయర్స్ వరకు పెట్టండి. లేదు నాకు మాక్సిమం ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలంటే పాలసీ టర్మ్ మొత్తం రెండో ఆప్షన్ తీసుకోండి. రెగ్యులర్ ఇన్‌కమ్ ప్లస్ ఆప్షన్ తీసుకుంటే ఏందంటే పాలసీ టర్మ్ మొత్తం 55 ఇయర్స్ వస్తుంటుంది. దాంట్లోనే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. రిటర్న్ స్టార్ట్ అయితది. లాస్ట్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. బీపీఆర్ ఉంటది. మిగతా రైడర్స్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి 25-35 బిలో ఉన్న వాళ్ళకైతేనేమో ఎఫ్‌జి సుప్రీమ్, ఎఫ్‌జి సెక్యూర్, రెగ్యులర్ ఇన్‌కమ్ ప్లస్ ఈ ఆప్షన్స్ యూజ్ అయితాయి. 40 ఇయర్స్ పైన ఉన్నోళ్ళకైతే ఎఫ్‌జి ప్లస్ పాలసీ ఒకటి అల్టిమేట్ ఆప్షన్ అన్నమాట. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని 1కి 2 సార్లు మీరు చూడండి. దీనిలో చూస్తే కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు. 25 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి, 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి రూ. 1,00,000 ప్రీమియం పెట్టి రైడర్స్ అన్నీ యాడ్ చేసి మాక్సిమం పాలసీ టర్మ్ ఎంతొస్తుంది? 17 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ పాలసీ టర్మ్ పెట్టి, ఇన్‌కమ్ టర్మ్ పెడితే ఎంతొస్తుంది? డిఫరెన్స్ అనేది ఒక్కసారి మీరు పేపర్ మీద రాసుకోండి. పాలసీ పేరు రాయండి పైన. నేను మీకు అర్థం కావాలంటే సింపుల్‌గా చెప్తాను. ఈ లిస్టేషన్‌లో మన కస్టమర్ ఏది కావాలంటే అది మనం కొటేషన్ తీసి పంపియొచ్చు ఫైనల్‌గా. మీరైతే ఏం చేస్తారంటే హోమ్ వర్క్ అన్నా అనుకోండి, ప్రాక్టీస్ టెస్ట్ అని అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఫస్ట్ పాలసీ పేరు రాయండి. కస్టమర్ ఏజ్ రాయండి. పేమెంట్ టర్మ్ అన్నిటికి 12 ఇయర్సే వస్తుంది. పాలసీ టర్మ్ 17 ఇయర్స్ వరకైతే ఎంతుంటుంది? 50 ఇయర్స్, 55 ఇయర్స్ వరకైతే ప్రీమియం ఎంత కట్టాల్సొస్తుందనేది రాయండి. దాని తర్వాత రెగ్యులర్‌గా వచ్చే ఇన్‌కమ్ ఎంతుంటుంది? మెచ్యూరిటీ అమౌంట్ ఎంతొస్తుంది? ఓవరాల్‌గా రిటర్న్స్ ఎంతొస్తున్నాయి? ఈ 5, 6 డీటెయిల్స్ అన్నీ పాలసీ పేరు. ఇప్పుడు ఎఫ్‌జి ప్లస్ ఉంది. 25 ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్. కస్టమర్ ఏజ్ 25 ఇయర్స్. కస్టమర్ ప్రీమియమ్ రూ. 1,00,000. ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్. పాలసీ టర్మ్ 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటది కాబట్టి 17 ఇయర్స్. ఇన్‌కమ్ టర్మ్ నెక్స్ట్ 30 ఇయర్స్. ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ 1,49,000. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 12 లాక్స్. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 57 లాక్స్ టోటల్ రిటర్న్స్. ఈ 5, 6 ఆప్షన్స్ మీరు రాసుకుంటే ఇంక్లూడింగ్ రైడర్స్ 17 ఇయర్స్ వరకి మిగతా రైడర్స్‌కి మొత్తం ప్రీమియం ఎంత పడుతుంది? ఇదొక ఆప్షన్. ఇట్లా మీరు నోట్ చేసుకొని పెట్టుకొని 1కి 2 సార్లు ట్రయల్ అండ్ ఎర్రర్ చేసినట్లయితే మీకొక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి, ఏజ్‌ని బట్టి అన్నీ కూడా ఆన్ బాండ్ గ్యారంటీ బీపీఆర్ రైడర్ ఉంటుంది కాబట్టి మనకి ఏ పాలసీ ఇచ్చినా గుడ్ సొల్యూషన్ ఎండ్ ఆఫ్ ది డే. కాపోతే కస్టమర్ యొక్క ఏజ్‌ని బట్టి ఈ 2, 3 ఆప్షన్స్‌లల్ల ఏది బెటర్‌గా ఉంటుందనేది 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వడం వల్ల ఫర్దర్‌గా మనకు రిఫరెన్స్‌లు గాని, ఆ కస్టమర్ యొక్క నీడ్స్ ఫుల్‌ఫిల్ అయితుంటే తన నుంచి కూడా ఎలాంటి రిమార్క్‌లనేవి ఉండవన్నమాట. అందుకని 1కి 2 సార్లు చెక్ చేయండి. ఏ పాలసీ అమ్మినా మనకు రావాల్సింది వస్తూ ఉంటుంది. రైడర్స్ యాడ్ చేస్తాము. 10% రైడర్ ప్రీమియం పెరుగుతుంటది. దాని రిలవెంట్‌గా ఈపీ వస్తుంటది. మీ కమిషన్స్ గాని ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదన్నమాట.
అందుకని మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఒకదాని మించి ఒకదానిది ఒకటికి 2, 3 సార్లు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని బెస్ట్ పాలసీ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకేమన్నా డౌట్స్ గానీ, క్లారిఫికేషన్స్ గానీ కావాలనుకుంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. మీకు బెస్ట్ వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకొని మీకు సంబంధించిన కస్టమర్లకి పర్ఫెక్ట్ పాలసీలు ఎడ్యుకేట్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.